తెలంగాణ టెట్ డిఎస్సి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్ లో నూతన సిలబస్ ఆధారంగా నూతన విధానంలో సిబిఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వహణ. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులచే ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ టెస్ట్ సిరీస్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో పాల్గొనాలి అనుకుంటే మన ఇగురం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8121484822. హాయ్ హలో నమస్తే, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్లో చాలామంది మిస్టేక్స్ చేశారు. వాటిని సవరించుకోవడానికి అవకాశం కల్పించింది తెలంగాణ టెట్ బోర్డు. అయితే ఇందులో ఏ విషయాలను ఖచ్చితంగా మార్చుకోవాలి, ఏ విషయాలు మార్చుకోకుండా ఏం కాదు, ఏ విషయాలు అంటే ఎక్కడ తప్పు జరిగితే మనకు ఉద్యోగం సాధించేటువంటి వాటిలో అది ప్రభావం చూపిస్తుంది, వీటిని తప్పనిసరిగా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ నెల 28వ తారీఖు రోజు నుంచి 3వ తారీఖు వరకు, మే 3వ తారీఖు వరకు టెట్ అప్లికేషన్లో ఏవైనా తప్పులు దొరికితే వాటిని మార్చుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్లో మనం చూడొచ్చు. ఇది టెట్ అఫీషియల్ వెబ్సైటు. టెట్ అఫీషియల్ వెబ్సైట్లో కింద చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ 1, టీజీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ 2, ఎడిట్ ఆప్షన్ 3. ఈ మూడో దాంట్లో ఎడిట్ ఆప్షన్లో ఇచ్చారు చూడండి, 28/4/2025 నుంచి 3/5/2025 వరకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసే సమయానికి డేట్ 29, ఇంకా 30, 1, 2, 3 ఇంకా 4 రోజుల సమయం ఉన్నది. నిన్ననే ఎడిట్కు అవకాశం అయితే నిన్ననే యాక్టివేట్ అయింది. ఇవాళ 29, నిన్నటి నుంచి యాక్టివేట్ అయింది. సో వీటిలలో తప్పనిసరిగా మీరు చెక్ చేసుకొని మీ అప్లికేషన్ ఫామ్ను చెక్ చేసుకొని వేటిని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. వేటి వల్ల ర్యాంకు పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతారు, వేటి వల్ల ప్రభావం చూపిస్తాయి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సినటువంటి ఎడిట్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ నేమ్ అండి. మీ నేము ఏమైనా తప్పులు ఉన్నాయా చూసుకోండి. మీ పేరులో యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండాలి. ఇది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఒకవేళ పేరు లేకపోతే ఖచ్చితంగా దాన్ని మార్చుకోవాలి. ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండాలి. ఇక్కడ పేరుతో పాటు మీ ఇంటి పేరు కూడా, ఇంటి పేరు క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇవి లేకపోతే మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మార్చుకోండి. దీని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఏదైనా ఉంటే చిన్న మిస్టేక్స్ పోతే పెద్ద ఇబ్బంది ఏం కాదు, మీ పేరుకు సంబంధించిందే చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు ఉద్యోగంలో చాలా ప్రభావం చూపిస్తుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండేలాగా చూసుకోండి. దాని తర్వాత జెండర్ అండి. కొంతమందికి మేల్ వాళ్ళకి ఫీమేల్ అని, ఫీమేల్ వాళ్ళకి మేల్ అని పడుతుంది. మేల్ ఫీమేల్ కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకోండి జెండర్లో. సో ఎందుకంటే ఉద్యోగంలో 33% ఉమెన్ రిజర్వేషన్ హారిజంటల్ ఉంటుంది కాబట్టి సో దాన్ని పొందాలి అని అంటే టెట్లో కూడా దానికి సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ అనేది కరెక్ట్గా ఉండాలి. దీని తర్వాత ముఖ్యంగా క్యాస్ట్ అండి. సో మీ రిజర్వేషన్ మీకు రావాలి అని అంటే క్యాస్ట్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, తర్వాత మీ బీసీలో ఏనా, బియా, సియా, డియా ఏది ఉన్నదో ఖచ్చితంగా ఇవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఎవరైనా పిహెచ్సి వాళ్ళు ఉంటే వాళ్ళ పిహెచ్సి యొక్క పర్సెంటేజ్ ఉన్నదా లేదా, ఆ పిహెచ్సి ఎందులో అంటే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా, సదరన్ సర్టిఫికేట్కి సంబంధించి అందులో ఉన్నదా లేదా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ 5 అనేది తప్పనిసరిగా మీరు 1-2 సార్లు చూసుకుంటే మీకు మిగతా దాంట్లో అంటే దీనికి సంబంధించి మెమో కానీ ఏం కానీ రాదు కాబట్టి మిగతా దాంట్లో డిఎస్సి అప్లికేషన్లో ఈజీగా మీకు డాటా అనేది సింక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ హాల్ టికెట్ నెంబర్ కొట్టగానే. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్లో నేమ్ కరెక్ట్ ఉందా, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, క్యాస్టు అండ్ పిహెచ్సికి సంబంధించినటువంటివి ఇవి మ్యాండేటరీ అండి. ఎందుకంటే మీ ర్యాంక్ని, మీ సెలెక్షన్ ప్రాసెస్ని ఖచ్చితంగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉండేటువంటివి. ఇందులో ముఖ్యంగా ఇవి క్యాస్ట్ కానీ పిహెచ్సి కానీ ఇవి ఖచ్చితంగా ప్రభావితం చూసేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పర్సంటేజ్లు ఎవరి వారికి ఉంటాయి కాబట్టి. ఇక జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ అనేది మీ ఐడెంటిఫికేషన్కి సంబంధించి. సో మీరేనా కాదా, ఇది మీదేనా కాదా అని. సో ఈ విధంగా వీటిని ఖచ్చితంగా కరెక్ట్ ఉన్నాయా లేదా 1-2 సార్లు చూసుకొని ఒకవేళ తప్పుగా ఉంటే ఖచ్చితంగా ఎడిట్ చేసుకోండి. సో ఇలా ఎడిట్ చేసుకునే ముందు మనం తప్పనిసరిగా వీటిని చూసుకోవాలి. సో ఈ విషయాన్ని మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు, దీని తర్వాత ఆన్లైన్ పరీక్షలకు సంబంధించినటువంటి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా, ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో మీ డౌట్స్ అన్నింటినీ కూడా నేను పిక్ చేసి సపరేట్గా ఎఫ్ఏక్యూ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనే వీడియోలో నేను సమాధానం చెప్తాను. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఎడిట్ ఆప్షన్కి ఇచ్చినటువంటి అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకుంటారని మరొకసారి కోరుకుంటూ సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.